హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎండి హెర్బల్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో అయితే నేను సండే రోజు షూట్ చేశాను. ఈ వీడియోలో నేను నా ఛానల్ 1 మంత్ ఎలా మానిటైజేషన్ అయిందో, అలాగే మీరు నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి, పిల్లలతో వీడియోస్ షూట్ చేసుకుంటున్న వారికి అయితే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కూర్చొని మాట్లాడుతూ వీడియో చేద్దాం అనుకున్నాను. చూసి మీకు బోర్ కొడుతుంది అనేసి ఇలా నా వర్క్ చేసుకుంటూ అయితే మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా? ఈ క్వశ్చన్ అయితే నన్ను చాలామంది అడిగారండి. అయితే ఇప్పటికే మీకు నా థంబ్నైల్ చూస్తే అర్థమై ఉంటుంది. అవునండి, నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. నేను ఓన్లీ షార్ట్స్తోనే మానిటైజేషన్ చేయాలి అనుకున్నాను. చిన్నపిల్లల్ని చూసుకుంటూ లాంగ్ వీడియోస్ షూట్ చేసుకోవాలంటే కష్టం అనిపించింది. అందుకే నాకు మానిటైజేషన్ పూర్తయ్యేంత వరకు నా ఛానల్లో ఒక్క వీడియో కూడా, లాంగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు. ఇలా అందరికీ వర్కౌట్ కాకపోవచ్చు. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే 1 ఇయర్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. లక్కీలీ 1 మంత్లోనే నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. అయితే నేను ఫస్ట్ మా పాపని ఆడిస్తూ ఒక వీడియో షూట్ చేసుకుని దానికి సాంగ్ ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేశాను. దానికి 1500 వ్యూస్ అలా అయితే వచ్చాయి. అదే వీడియోస్ కాకుండా డిఫరెంట్గా ఒక 2 or 3 టైప్స్ అయితే ట్రై చేశాను. సెకండ్ అయితే బేబీతో డ్యాన్స్ వేయిస్తూ సాంగ్ ఎడిట్ చేసి అయితే పెట్టాను. దానికి 70,000 వ్యూస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ థర్డ్ బిందీ వీడియోస్ అయితే ట్రై చేశాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఇంకా అవే కంటిన్యూ చేశా. అలా అందరూ పెట్టే కామన్గా బొట్టు పెట్టే వీడియోస్లా కాకుండా థింగ్స్ని యూజ్ చేస్తూ హ్యాక్స్ అని పెట్టేసి స్టార్ట్ చేశాను. అవి వైరల్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయి. సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వచ్చారు. అయితే నాకు తెలిసి ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ చూసి కాపీ పేస్ట్ చేయడం. వాటి వల్ల మీకు 1 or 2 వీడియోస్కి అయితే వ్యూస్ వస్తాయి, కానీ యూజ్ అయితే ఉండదు. అదే మీ ఓన్ కంటెంట్, మీకు వచ్చినవి కుకింగ్ కానీ, క్రాఫ్ట్స్, టైలరింగ్, బ్లాగింగ్, మీ ఓన్ కంటెంట్తో చేస్తే సక్సెస్ అవుతారనేసి అది నా ఒపీనియన్ అండి. ఇంకా సెకండ్ క్వశ్చన్, బేబీ ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేస్తున్నారు కదా, మీకు నోటీసెస్ రావట్లేదా అని అడుగుతున్నారు. అయితే లేదండి, ఇప్పటి వరకు అయితే అలా జరగలేదు. కానీ స్టార్టింగ్లో సాంగ్ వల్ల అయితే వీడియోస్కి కాపీరైట్ వచ్చింది. తర్వాత సాంగ్ చేంజ్ చేసుకున్నాము. అయితే కాపీరైట్ అలాగే ఉంటే మానిటైజేషన్ అప్పుడు అయితే మనకి ప్రాబ్లం అవుతుంది. సాంగ్ చేంజ్ చేయాలి, లేదా వీడియో రిమూవ్ చేయకూడదంటే సాంగ్ అయితే చేంజ్ చేయాలి. అయితే పిల్లల వీడియోస్కి యూట్యూబ్ ఆటోమేటిక్గా కామెంట్స్ ఆఫ్ చేసేస్తుందండి. నాకు కూడా ఓల్డ్ వీడియోస్కి అయితే ఆఫ్ చేసింది. మనకి కావాలనుకుంటే మళ్ళీ దాన్ని ఆన్ చేసుకోవచ్చు మనం. అయితే థర్డ్ క్వశ్చన్, షార్ట్స్ నుండి కూడా మానిటైజేషన్ చేయొచ్చా? నేనైతే షార్ట్స్ ద్వారానే మానిటైజేషన్ చేసుకున్నానండి. తర్వాత నుండి మొన్న ఒక్క వీడియో, లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఇది నా సెకండ్ వీడియో. అయితే షార్ట్స్ నుండి అయితే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. అదే లాంగ్ వీడియోస్ అయితే 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ రావాలి, ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్. కానీ నెక్స్ట్ ఇయర్ Feb 1 నుండి అయితే మానిటైజేషన్ రూల్స్ అంతా చేంజ్ అయిపోతున్నాయి. షార్ట్ వీడియోస్కి అయితే 20 మిలియన్ వ్యూస్ రావాలి. అదే లాంగ్ వీడియోస్కి అయితే 800 వాచ్ అవర్స్ రావాలి. అయితే ఇది చాలా పెద్ద టార్గెట్ అనండి. కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇంకా 5 మంత్స్ ఉంది కాబట్టి మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అయితే బెటర్. ఇంకా 5 మంత్స్ ఉంది కాబట్టి. అయితే నెక్స్ట్ క్వశ్చన్, మానిటైజేషన్ అప్లై చేశాక మీకు ఎంత టైంలో అప్రూవల్ అయ్యింది? అయితే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవుతుందంటండి. నాకైతే 1 వీక్ పట్టింది. నేను May 20న ఛానల్ స్టార్ట్ చేశాను. June 29కి అయితే నాకు మానిటైజేషన్ అయితే అప్రూవల్ అయ్యింది. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. అయితే అందరికీ ఇలా కాదు, కొంతమందికి ఇంకా త్వరగానే పూర్తవుతుందంట. మన ఛానల్లో ఉన్న వీడియోస్ బట్టి అయితే మనకి టైం అనేది ఫిక్స్ అవుతుంది. కొంతమందికి 2 డేస్లో కూడా అయిపోతుంది. ఇంకా మీకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందా? నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. నా August 24న అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది. ఎంత వచ్చిందనేసి చెప్పకూడదంట, మీరు కమెంట్ చేయండి. కరెక్ట్గా ఎవరైనా చెప్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ వర్సెస్ లాంగ్ వీడియోస్ ఏది బెటర్ అంటే, సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే షార్ట్స్ బెటర్ అండి. రెవెన్యూ ఎక్కువ రావాలనుకుంటే లాంగ్ వీడియోస్ బెటర్. అయితే ఇంకా నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ అంటే,
పిల్లలతో స్టార్ట్ చేయాలనుకుంటే ముందు మనకైతే బాగా పేషెన్స్ ఉండాలి, అలాగే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మెయిన్గా మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలండి. అందరూ ఏమనుకుంటారా అని అనుకోకుండా మన ఓన్ కంటెంట్తో ఎవరేమన్నా పట్టించుకోకుండా మనం వీడియోస్ చేసుకోవాలి, ఇంకంతే అనేవాళ్ళు అంటూనే ఉంటారు కదా. రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఒక 100 డేస్ అంటే నేను ఫాలో అయ్యేది 100 డేస్ కాదు, డైలీ. ఇంకా 100 డేస్ అయితే పూర్తి అవ్వలేదు. డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయండి. కన్సిస్టెన్సీ అయితే ఇంపార్టెంట్. రోజుకి ఒక షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేయండి. నన్ను మెయిన్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవేనండి. మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను అన్నిటికీ ఆన్సర్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే హైక్ పాయింట్స్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.